నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న నరసింహస్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా, దేశంలో ఉన్న నరసింహస్వామి వారి క్షేత్రాలలో పురాతనమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం పెన్న అహోబిలం. అనంతపురం జిల్లాలో ఉరవకొండ మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతున్న పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ వైశిష్టమేమిటో సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు తన కుడికాలును మోపిన దివ్యక్షేత్రంగా పెన్న అహోబిలం ఖ్యాతికెక్కింది. అలాగే స్వామివారు ఎడమ పాదాన్ని అహోబిలంలో మోపారని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే పెన్న అహోబిలం క్షేత్రానికి అహోబిలమంత ప్రాధాన్యం వచ్చిందని చెబుతారు. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజిత పుణ్యమూర్తే योगीश शाश्वत शरण्य भवाब्धिपोता लक्ष्मी नृसिंह मम देहि करावलंबम् అంటూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం పెన్న అహోబిలం. మనోహరమైన కొండలు, అటవీ ప్రాంతాన ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు నరసింహస్వామి వారు లక్ష్మీ అమ్మవారి సమేతంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం అత్యంత పురాతనమైన మహిమాన్విత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులకు మార్గమధ్యంలో ఆలయానికి కొంచెం ముందు మనోహరమైన ఉగ్ర నరసింహస్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్తంభాన్ని చీల్చుకొని వస్తున్నట్టుగా ఉన్న ఈ మూర్తి అత్యంత నయనానందకరంగా దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. ఈ మూర్తికి ఒక పక్క హిరణ్యకశిపుడు, మరో పక్క ప్రహ్లాదుని మూర్తులు కూడా మనోహరంగా దర్శనమిస్తాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి అతి పురాతనమైన క్షేత్రాలలో పెన్న అహోబిలం కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. ఇక్కడ ఈ క్షేత్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని 14వ శతాబ్దంలో సదాశివరాయుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్వామివారి గుడి నిర్మాణం వెనుక కూడా ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. సదాశివరాయులు తన జైత్రయాత్రలో భాగంగా ఇక్కడ స్వామిని కొలిచి విజయుడయ్యాడు. దాంతో స్వామి పట్ల నమ్మకాన్ని పెంచుకున్న సదాశివరాయులు స్వామి అభీష్టం మేరకు ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయాన్ని 14వ శతాబ్దంలో సదాశివరాయలు కట్టించాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. భక్తపరాయణ శ్రీ నరసింహ లక్ష్మీ
లక్ష్మీరమణ జయ నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా మాం పాహి మాం. సదాశివరాయలు తన జైత్రయాత్రకు గుర్తుగా నరసింహస్వామి వారి అభీష్టం మేరకు ఈ ఆలయాన్ని కట్టించినట్లు కూడా చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. అగస్త్య మహర్షి పూజలతో సంతసముందిన పరమాత్మ పుణ్యస్థలి మాల్యాద్రిపై కొలువై నిలచిన నరసింహ జయ జయ హే జ్వాలా నరసింహ పాహి మాం రక్ష మాం పరమాత్మా. అతి విశాలంగా దర్శనమిచ్చే ఈ ప్రధానాలయ ప్రాంగణంలో ఓ పక్క రాజగోపురం, మరో పక్క కళ్యాణ మండపం దర్శనమిస్తుంది. స్వామివారికి ఎదురుగా ఓ మందిరంలో గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఈ క్షేత్రాన స్వామివారి ఆవిర్భావం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం పెన్న అహోబిలంకు సమీపాన ఉన్న గొల్లపల్లి అనే గ్రామంలో ఓ యజమానికి చెందిన ఆవు ఒకటి కొండమీదున్న బిలంలో పాలను కురిపించేది. ఈ విషయం తెలియని ఆ యజమాని విపరీతంగా మదనపడిపోయాడట. అయితే ఓ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ యజమాని కలలో కనిపించి తాను బిలంలో ఉన్నానని, ఆవు తనకే పాలిస్తుందని చెప్పాడు. స్వామి చెప్పిన గుర్తుల మేరకు ఆ యజమాని వెదకగా కొండమీద బిలం కనిపించింది. ఆ బిలంలో స్వామివారి పాదాలు కూడా కనిపించాయి. దాంతో ఆ యజమాని గ్రామస్తుల సహాయంతో చిన్న ఆలయాన్ని కట్టించాడు. స్వామి పట్ల భక్తి విశ్వాసాలతో ఆలయానికి వచ్చిన భక్తులు అంతే విశ్వాసంతో ఓం ఉగ్ర నరసింహ స్వామియే నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని చేతులు జోడించి, తండ్రి నరసింహ, ప్రహ్లాదుని భక్తికి మెచ్చి అతనికి కైవల్య ప్రాప్తిని కలిగించిన కరుణామయుడవు నీవు, మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ చేతులు జోడిస్తారు. బిలంలో స్వామివారి పాదాలకు నైరుతి దిశలో శ్రీ లక్ష్మీ అమ్మవారి విగ్రహం కూడా కనిపించిందని చెబుతారు. సదాశివరాయలు తన జైత్ర యాత్రలో భాగంగా ఇక్కడ ఈ ఆలయంలో ఏకశిలనొకదానిని కూడా స్థాపించినట్లు తెలుస్తోంది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతలను సందర్శిస్తారు. ఇక్కడకు సమీపంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. ప్రపంచంలోని అతిపెద్ద మర్రిమానుగా ప్రసిద్ధికెక్కిన ఈ వృక్షరాజం 567 సంవత్సరాల క్రితం నాటిదని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ మర్రిమానుకు సంబంధించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఈ క్షేత్రంలో తిమ్మమాంబ, చినవీరయ్య దంపతులు సుఖంగా జీవనం చేస్తూ నివసించేవారు. అయితే ఒకానొకప్పుడు చినవీరయ్య కుష్ఠువ్యాధిగ్రస్తుడవడంతో ఊరు వెలివేసింది. దాంతో పతివ్రత అయిన తిమ్మమాంబ ఈ క్షేత్రంలో పతికి సేవలు చేసింది. కొంతకాలానికి వ్యాధి పెరిగిపోవడంతో వీరయ్య మరణించాడు. పతివ్రత ధర్మాన్ని ఎరిగిన తిమ్మమాంబ కూడా తన భర్తతో పాటు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది. తిమ్మమ్మ మరణించిన స్థలంలోనే ఆనాడు కొంతమంది గ్రామస్తులు 4 మొక్కలను నాటగా వాటిలో ఒకటి పెరిగి పెద్దదై సుమారు 1680 శాఖలుగా పెరిగి ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షరాజంగా పేరుగాంచింది. దానిని తిమ్మమ్మ అమ్మవారి త్యాగనిరతికి గుర్తుగా భక్తులు భావిస్తారు. తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రానికి చేరుకున్న భక్తులు తిమ్మమాంబ ఆలయాన్ని కూడా భక్తితో దర్శించుకుంటారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిమ్మమ్మ మర్రిమాను క్షేత్రానికి బయలుదేరుతారు.
ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన వృక్షం ఉన్న క్షేత్రంగా రికార్డుల్లోకి ఎక్కిన ఈ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడే ఉన్న తిమ్మమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆధునికంగా నిర్మించిన ఈ ఆలయానికి సమీపంలో అతి పురాతనమైన ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ముందు భాగంలో శిలారూపంలో ఉన్న విఘ్న వినాయకుడు దర్శనమిస్తాడు. అనంతరం ఇదే ఆలయానికి పక్కన పురాతన ఆలయంలో కొలువైన తిమ్మమ్మ అమ్మవారిని, ఆమె భర్తను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మర్రిమాను ఉన్న ప్రాంగణంలోకి వస్తారు. శక్తి అవతారంగా పేర్గాంచిన ఈ అమ్మవారి ఆశీస్సుల మేరకే ఇక్కడ మర్రి వృక్షం శాఖోపశాఖలుగా వృద్ధి చెందిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి పెద్దదైన వృక్షరాజంగా విరాజిల్లుతోన్న ఈ తిమ్మమ్మ మర్రి వృక్షం శాఖలు నయనానందకరంగా దర్శనమిచ్చి భక్తులను మైమరపిస్తాయి. ఇక్కడకు సమీపంలోని కటారుపల్లి గ్రామానికి భక్తులు చేరుకుంటారు. విజ్ఞాన ఖనిగా, సరస్వతి పుత్రునిగా పేర్గాంచిన యోగి వేమన ఇక్కడే కన్నుమూశారని చెబుతారు. ఆ క్షేత్ర విశేషాలేంటో పరిశీలించండి. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని కటారుపల్లి క్షేత్రానికి చేరుకుంటారు. అతి మారుమూల పల్లె అయిన ఈ గ్రామంలోనే జగత్ఖ్యాతిగాంచిన యోగి వేమన వారి సమాధి దర్శనమిస్తుంది. భక్తులు గర్భాలయంలో ఉన్న యోగి వేమన సమాధిని దర్శించుకుంటారు. కటారుపల్లెలో ఉన్న యోగి వేమన సమాధి ఉన్న ఆలయం ఓ తీర్థయాత్రా స్థలంగా విఖ్యాతికెక్కింది. ఆ కారణంగానే వందలాది మంది భక్తులు స్వామివారి సమాధిని దర్శించుకుని తమకు జ్ఞానభిక్ష పెట్టమని విన్నవించుకుంటారు. పెన్న అహోబిలం దివ్యక్షేత్రం చేరుకోవడానికి అనంతపురం లేదా కదిరి పట్టణాలకు చేరుకొని అక్కడ నుంచి నేరుగా బస్సు మీద ఈ దివ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే అనంతపురం వరకు రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి కూడా బస్సులో ఈ దివ్యక్షేత్రానికి అహోబిలంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. ప్రహ్లాదవరదుడు లక్ష్మీ నరసింహస్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం లక్ష్మీ నరసింహస్వామి. ఉగ్ర నరసింహుడిగా, జ్వాలా నరసింహుడిగా పేర్గాంచిన పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.